ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పుతూ సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును, అలాగే ఆయన తదుపరి అడుగును కట్టడి చేసేలా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశాలు రాజకీయ వర్గాల్లో ఊహించని ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత కొంతకాలంగా సాగుతున్న న్యాయ పోరాటంలో భాగంగా ఈరోజు వెలువడిన తీర్పు జగన్ వర్గానికి కోలుకోని దెబ్బగా పరిగణించింది. ముఖ్యంగా ఈ తీర్పు వెనుక ఉన్న న్యాయపరమైన లోతుపాతలు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జగన్ రాజకీయ ప్రస్థానానికి బ్రేకులు వేసేలా ఉన్న ఈ పరిణామాలు ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశమైంది. అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు జరుగుతున్న సమయంలో జగన్ తరపు న్యాయవాదులు తమ వాదనలు బలంగా వినిపించినప్పటికీ ధర్మాసనం మాత్రం కఠినమైన వైఖరిని అవలంబించింది. న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలు విన్న వెంటనే కోర్టు హాల్లో ఉన్న వారంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. ప్రధానంగా జగన్ నమ్మిన బంటు రాష్ట్ర మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఈ తీర్పుతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎన్నో ఆశలతో న్యాయస్థానం నుంచి సానుకూల ఫలితం వస్తుందని భావించిన ఆయనకు జడ్జి నిర్ణయం మింగుడు పడటం లేదు. తీర్పు వెలువడిన వెంటనే పొన్నవాలు ముఖంలో స్పష్టమైన నిరాశ కనిపించింది. జడ్జి ఆదేశాల్లోని తీవ్రతను గమనించిన ఆయన కంగు అనడం అక్కడ ఉన్న మీడియా ప్రతినిధుల దృష్టిని ఆకర్షించింది. ఈ తీర్పు ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ సమీకరణలు కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది. ఒక బలమైన ప్రాంతీయ పార్టీ నాయకుడిపై ఇట్లాంటి ఆకాంక్షలు రావడం దేశంలోని ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఒక హెచ్చరికలా మారింది. జగన్ వ్యూహాలకు ఈ తీర్పు గట్టి అడ్డుకట్ట వేయడమే కాకుండా ఉన్న ఆయన పార్టీ శ్రేణిలో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉంది. ప్రతిపక్షాలు ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉండగా, వైసీపీ శ్రేణులు మాత్రం ఈ క్లిష్ట పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నాయి. పొన్నవాలు వంటి సీనియర్ న్యాయవాదులు ఈ స్థాయిలో విస్తుపోవడాన్ని బట్టి చూస్తే తీర్పు ఎంతటి తీవ్రత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ రాజకీయ పయనంలో ఇదొక చీకటి రోజుగా ఆయన మద్దతుదారులు అభివర్ణిస్తున్నారు. న్యాయ వ్యవస్థ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఎట్లాంటి మార్పుకు దారితీస్తుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. పొన్నవాలు సుధాకర్ రెడ్డి ఈ తీర్పుపై తదుపరి చర్యల కోసం ఇప్పటికే తన బృందంతో మంతనాలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే సుప్రీంకోర్టు అత్యంత స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడంతో ఇకపై జగన్ అడుగులు వేయడం ఆశించినంత సులభం కాదనిపిస్తుంది. ఈ సంచలన తీర్పు రాబోయే ఎన్నికల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. జగన్ ఇమేజ్కు, అలాగే ఆయన రాజకీయ వ్యూహాలకు గడ్డలపేటలా మారిన ఈ తీర్పు దేశ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి తెరలేపింది. పొన్నవాళ్ళు ఆవేదన జగన్ శిబిరాల్లో నెలకొన్న ఆందోళనకు ప్రతిబింబంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఈ న్యాయపరమైన చిక్కులు నుండి జగన్ ఎలా బయటపడతారో వేచి చూడాలి.